హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాసు ప్లాన్ అదిరింది. తన తల్లిని బ్రతికించుకున్న దీప. ఆనందంలో కార్తీక్, కాంచన. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. డాక్టర్ అయితే కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది కదా, మీకు అసలు కొంచెమన్నా ఉందండి, ఇలా వదిలేసి వెళ్ళిపోయారు, మాకెంత భయం వేసిందో తెలుసు, అసలు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయిందని చెప్పి డాక్టర్ అంటుంది. అలానప్పుడు ఏమైంది డాక్టర్, టెన్షన్ తీసుకోకండి మీరు అని చెప్పి కార్తీక్ అంటాడు. అయితే ఇక్కడేమో పారిజాతం కాపలా కాస్తుంది దీప రూమ్ చుట్టాపల, అక్కడేమో కారిడార్లో సుమిత్ర గారి దగ్గరేమో మీ తాతయ్య గారు కాపలా కాస్తున్నారు, ఏం చేయాలో నాకు ఇప్పుడేం తెలియట్లేదు, దీపని ఎలా లోపలికి తీసుకెళ్ళాలి, ఆపరేషన్ ఎలా చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు కార్తీక్ అని చెప్పి డాక్టర్ అంటుంది. మీరేం టెన్షన్ తీసుకోండి డాక్టర్, నేను ఇప్పుడేంటి పారిజాతం గారు బయటికి వెళ్ళాలి మీకు అంతే కదా అని చెప్పి కార్తీక్ అంటాడు. అవునండి, అక్కడ మీ తాతగారిని కూడా మిస్గైడ్ చేయాలి, ఈ ఇద్దరిని ముందు తప్పించండి అని చెప్పి అంటారు. నేనైతే ముందు పారిజాతం గారిని బయటికి పంపిస్తాను చూడండి అని చెప్పి దాసుకి ఫోన్ చేసి కార్తీక్, మావయ్య మీరు అర్జెంట్గా నాకు ఒక పని చేయాలని చెప్పి అంటారు. ఆ చెప్పల్లుడు, ఏం చేయమంటావు నువ్వు అని చెప్పి దాసు అడుగుతాడు. వెంటనే మీ అమ్మ ఇక్కడ నుంచి బయటికి రావాలి అని చెప్పి అడుగుతాడు. దానికి నన్నేం చేయమంటావంటే కార్తీక్ అయితే ఒక ప్లాన్ చెప్తాడు. అదైతే ఇంకా వెంటనే దాసు కూడా పారిజాతానికి ఫోన్ చేసి, అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు ఇలా యాక్సిడెంట్ అయింది, నువ్వు త్వరగా అర్జెంటుగా రా అని చెప్పి దాసు అంటాడు. ఏమైంది దాసు, వెంటనే వస్తాను నేనని చెప్పి అంటుంది. అనేసి ఇంకా ఫోన్ కట్ చేసి తనైతే దాసు దగ్గరికి వెళ్ళడానికి శివనారాయణ దగ్గరికి వచ్చి చెప్పాలనుకుంటుంది. అయితే శివనారాయణ కూడా చాలా టెన్షన్గా ఉంటారు. ఇప్పుడున్న టెన్షన్లో లేడీస్ ఎవరో లేరని చెప్పి నేను కూడా బయటకు వెళ్తే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ముసలోడు నా మీద అరుస్తాడు, నేను వెంటనే నా కొడుకుని చూడాలి, వెంటనే చూసేసి వచ్చేస్తాను, అసలు ఏమైందో ఏంటో ఇప్పుడు చెప్పకూడదు, వచ్చాక చెప్తాను నేనని చెప్పి శివనారాయణకి చెప్పకుండా పారిజాతం అయితే దాసు ఉన్న హాస్పిటల్కి వెళుతుంది. దాసు నీకేమైందా అని చెప్పి కంగారుగా అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. తర్వాత కార్తీక్ డాక్టర్ కలిసి ఇంకా వెంటనే దీపాని సుమిత్ర ఉన్న ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళడానికి ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా వెంటనే అక్కడ శివనారాయణ ఉంటాడు. అయ్యేసరికి మీరు తనని తీసుకెళ్ళండి, నేను మా తాత దృష్టిని మళ్ళిస్తాను నేనని చెప్పి కార్తీక్ అంటాడు. అనేసరికి సరే కార్తీక్, నువ్వు ఎలా అయినా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇంకా వెంటనే తాత ఎలా ఉంది అత్తకి అని చెప్పి అడుగుతాడు. అయితే మా గురించి మీకెందుకు, సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంది, కాపాడడానికి జ్యోత్స్న ఉంది, మా పరిస్థితి బాగానే ఉంది, ఇప్పుడు నీ సంగతే నాకు చేజేతులారా చేసుకుంటున్నావు, నిన్ను చూస్తేనే నాకు బాధేస్తుంది, ఎవరు చెప్పినా కానీ నువ్వు వినట్లేదు, నువ్వు అసలు రాను మొండివాళ్ళలాగా అవుతున్నావు అని చెప్పి శివనారాయణ వెటకారంగా తిడుతూ ఉంటాడు కార్తీక్ని. అయ్యేసరికి ఇంకా ఈలోపు డాక్టర్ అయితే దీపన్ లోపలికి తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంకా లోపల కూడా ఆల్రెడీ జ్యోత్స్న స్లీపింగ్ మోడ్లో ఉంటుంది కదా, సో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల తను ఆల్రెడీ స్లీపింగ్ మోడ్లో ఉంటుంది. అయ్యేసరికి ఇంకా ఆపరేషన్ అయితే చేస్తూ ఉంటారు. ఈలోపు పారిజాతం కూడా దాసు దగ్గరికి వెళ్ళి నీకేమైందిరా అని చెప్పి అంటుంది. అక్కడికి వెళ్ళేసరికి దాసు కూడా తలకి చేతులకి కట్లు కట్టుకుని ఉంటాడు. అయితే చిన్న యాక్సిడెంటేనమ్మా, నువ్వు టెన్షన్ తీసుకోకు, బాగానే ఉంది నాకు అంతా అని చెప్పి దాసు అంటాడు. నిన్ను గుద్దినోడికి కాళ్ళు చేతులు ఇరిగిపోను, వాడికి మాయరోగం రానని చెప్పి పారిజాతం తిడుతూ ఉంటుంది. అమ్మ తిట్టుకు, ఏం కాదులే, చిన్నదే కదా, వాడు చూసుకోకుండా వచ్చాడు, నేను అదే టైంలో ఏదో ఆలోచిస్తూ వెళ్ళాను అని చెప్పి అంటాడు. నీకు అంత ఆలోచించాల్సిన అవసరం ఏముందిరా, ముందు నీ గురించి నువ్వు చూసుకోవాలి కానీ అని చెప్పి పారిజాతం దాసుని తిడుతూ ఉంటుంది. నాకేం కాలేదమ్మా, ఇప్పుడు సుమిత్ర వదినకి ఎలా ఉంది, నువ్వు చెప్పు అని చెప్పి దాసు పారిజాతం అడుగుతాడు. ఆపరేషన్ జరుగుతుందిరా, నీకు ఇలా బాగోలేదని నువ్వు ఫోన్ చేయగానే నేను గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నేను చెప్పలేదని చెప్పి పారిజాతం ఉంటుంది. ఇప్పుడు నాకు బాగానే ఉంది కదమ్మా, ఇప్పుడు నాకు బాగానే ఉంది, నువ్వు వెళ్ళు, ఆ వదిన దగ్గర ఉండు, అక్కడ మళ్ళీ శివనారాయణ గారు అరుస్తారు నీ మీద, నువ్వు వెళ్ళు, నాకు బాగానే ఉంది, నేను ఇంక ఇంటికి వెళ్తాను, కంగారేం పడమాక అని చెప్పి దాసు అంటాడు. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయి నువ్వు, నేను వెంటనే సుమిత్ర దగ్గరికి వెళ్తానని చెప్పి పారిజాతం తిరిగి మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంతలో ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని డాక్టర్ బయటకు వస్తుంది. బయటకు వచ్చేసరికి ఆపరేషన్ సక్సెస్ అండి, సుమిత్ర గారు బాగానే ఉన్నారు, ఇద్దరు సేఫ్గానే ఉన్నారని చెప్పి డాక్టర్ శివనారాయణకి చెప్తుంది. అయితే చాలా సంతోషం ఉంటాడు. ఈలోపు మృత్యుంజయ హోమం చేస్తున్నాడు కదా దశరథ్ గారు కూడా అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. వచ్చేసరికి హోమం పూర్తి చేసిన తర్వాత ఒక కుంకుమ ఇస్తారు పూజారి. ఇది
తల్లి బిడ్డకి అందరికీ పెట్టండి, అందరూ మీరు ఈ గండాల నుంచి బయటపడినట్టు అందరూ క్షేమంగా ఉంటారని చెప్పి పూజారి ఇచ్చిన కుంకుమ పట్టుకుని దశరథ్ అయితే హాస్పిటల్కి వస్తారు. వచ్చేసరికి ఇంకా డాక్టర్ కూడా అదే సమయంలో సుమిత్ర గారు సేఫ్ అండి, జ్యోత్స్న సుమిత్ర గారు సేఫ్గానే ఉన్నారు, ఇద్దరికి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇంకా శివనారాయణ అయితే సంతోషం అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అయ్యేసరికి మేము ఒకసారి తనని చూడొచ్చా డాక్టర్ అని చెప్పి దశరథ అడుగుతాడు. చూడొచ్చండి, చూడండి అని చెప్పి అంటారు. ఇంకా చూసిన తర్వాత కుంకుమ అయితే దశరథ్ తీసుకొచ్చిన కుంకుమ అయితే సుమిత్రకి పెడతాడు. పెట్టేసరికి నేను చేసిన యజ్ఞం ఫలించింది, చాలా సంతోషం, నా హోమ ఫలితం అని చెప్పి ఆ కుంకుమ సుమిత్ర నుదుటి మీద పెట్టిన తర్వాత ఇంకా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. సంతోషపడేసరికి ఇంకా పారిజాతం అప్పుడే వస్తుంది. ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి శివనారాయణ గట్టిగా అరుస్తాడు. అది అండి, నేను ఇలా దాసుకి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది, వాడిని చూడడానికి వెళ్ళాను కంగారులో నేను అని చెప్పి మీకు కనీసం మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను, నన్ను సారీ అని చెప్పి పారిజాతం ఉంటుంది. సుమిత్రకు ఇప్పుడు ఎలా ఉందండి అంటే ఏం కాలేదు, బాగానే ఉంది. దాసుకు ఇప్పుడు ఎలా ఉందంటే తను కూడా బాగానే ఉన్నాడండి, ఇంటికి వెళ్ళాడు అని చెప్పి పారిజాతం అంటుంది. సంతోషం, చాలా సంతోషం. అక్కడ దాసుకు తగ్గింది, ఇక్కడ సుమిత్రకు కూడా తగ్గింది. జ్యోత్స్న సుమిత్ర ఇద్దరు క్షేమంగా ఉన్నారు, పద చూద్దాము, ఇప్పుడే దశరథ్ చూడడానికి లోపలికి వెళ్ళాడని చెప్పి ఇంకా పారిజాతం శివనారాయణ కూడా చూడడానికి లోపలికి వెళ్తారు. ఇంకా వెళ్ళేసరికి ఇంకా చూసిన తర్వాత ఇంకా కార్తీక్ దశరథ డాక్టర్తో అయితే మాట్లాడుతూ ఉంటారు. చాలా సంతోషం డాక్టర్, మీరు మాకు చెప్పలేనంత చాలా మేలు చేశారంటే అది నా వృత్తి ధర్మం, ఒక నిండు ప్రాణాలని కాపాడడం కోసమే నేను ఇంత పని చేశాను, నా వృత్తి ధర్మం అని చెప్పి డాక్టర్ అంటుంది. మీరు మాకు తెలియకుండా చాలా హెల్ప్ చేశారు, చాలామంది ఇంట్లో ఎవరికి ఏమీ కాకుండా కాపాడారు మీరు అని చెప్పి అంటుంది. అనేసరికి కానీ ఇక్కడ మీరు చాలా లక్కీ కార్తీక్, మీకు ఇక్కడ ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. అదేమిటంటే యాక్చువల్గా ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ పోతుందని మీకు ఆల్రెడీ నేను ముందే చెప్పాను. కానీ మీ లక్ ఏంటంటే దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ కాలేదు, తల్లి బిడ్డ కూడా ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్పి డాక్టర్ చెప్తుంది. అయితే నేను చేసిన హోమ ఫలితం ఫలించిందన్నమాట. గురువుగారు చెప్పినట్టు హోమం చేయడం చాలా మంచిదైంది, తల్లి బిడ్డ నా భార్య అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి దశరథ్ మనసులో అనుకుంటుంటారు. చాలా చాలా సంతోషకరమైన విషయం చెప్పారండి, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బిడ్డ మీద ఆల్మోస్ట్ ఆశలు వదులుకున్నాం, కానీ ఏదో మూల నా బిడ్డ నా దగ్గరికి తిరిగి వస్తే బాగుండని మనసులో అనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించినట్టున్నారు, నా బిడ్డ క్షేమంగా ఉందని చెప్పి కార్తీక్ కూడా చాలా సంతోషపడుతూ డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ థ్యాంక్స్ చెప్తాడు. అయ్యేసరికి ఇప్పుడు దీప కూడా బాగానే ఉంది, నేను ఆల్రెడీ వీళ్ళందరూ చూడడానికి వస్తారని ముందే రూమ్ షిఫ్ట్ చేశాను అని చెప్పి దీప ఉన్న రూమ్కి ఆల్రెడీ వెళ్ళి చూడండి అని చెప్పి కార్తీక్కి డాక్టర్ చెప్తుందన్నమాట. అయితే సరే డాక్టర్, నేను ఇప్పుడే వెళ్ళి చూస్తానని చెప్పి కార్తీక్ చాలా సంతోషం చెప్తాడు. ఆగ్రా అని చెప్పి దశరథ్ పిలుస్తాడు. ఏమైంది మామి అంటే ఇది మృత్యుంజయ హోమం చేసి తెచ్చిన కుంకుమ ఇది దీప నుదుటి మీద పెట్టు, దీపకి బిడ్డకి ఏమీ కాదు, ఇద్దరు క్షేమంగా ఉంటారు, నేను ఆల్రెడీ సుమిత్రకు పెట్టాను, సుమిత్ర కూడా క్షేమంగా ఉందని చెప్పి ఆ కుంకుమ అయితే దశరథ కార్తీక్ ఇస్తాడు. ఇచ్చేసరికి వెళ్ళి తనకు పెట్టు అని చెప్పి దశరథ పంపిస్తాడు. ఇంకా కార్తీక్ కూడా దీప దగ్గరికి కుంకుమ పెట్టడానికి వెళ్తాడు. ఇంతలో శ్రీధర్ అయితే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది దీపకి, ఆపరేషన్ సక్సెస్ అయిందా, బిడ్డకి ఏమైందని చెప్పి కార్తీక్ని అయితే శ్రీధర్ అడుగుతాడు. అడిగేసరికి ఆపరేషన్ సక్సెస్ అయింది, నేను ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి నాకు మాట్లాడతాను మాస్టరా అని చెప్పి అంటాడు. ఏమైందో చెప్పరా, బిడ్డకి ఎలా ఉందంటే ఆపరేషన్ జరిగిందని చెప్తున్నాను కదా అని చెప్పి అంటాడు. ఆపరేషన్ జరిగిపోయిందంట కాంచన అని చెప్పి శ్రీధర్ కాంచనతో అంటాడు. ఇకైతే బిడ్డ లేనట్టయినా బిడ్డ మీద ఆశలు వదిలేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కార్తీక్ అయితే ఆ సంతోష్ని వీళ్ళు లైన్లో ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతుండగానే కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఆ కుంకుమ అయితే దీప నుదుటి మీద పెడతాడు. దీప నుదుటి మీద పెట్టి, మన బిడ్డ క్షేమంగా ఉంది దీప, నువ్వు కళ్ళు తెరిచినాక చాలా విషయాలు నీతో చెప్పాలి, మన బిడ్డ క్షేమంగానే ఉంది, మా అమ్మ కోరిక నెరవేరింది అని చెప్పి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. దీప అయితే ఇంకా స్పృహలోకి రాదు. కార్తీక్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.